అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రెడ్డి హాస్టల్ అభివృద్ధిలో తాము ఎప్పుడు ముందుంటామని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. 2.30 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన రెడ్డి హాస్టల్ ను ఎంపీ వైవి, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విగ్రహాలను నేతలు ఆవిష్కరించారు. హాస్టల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్, డైనింగ్ హాల్ మరియు వసతి గదులతో పాటు వివిధ ఆధునీకరణ సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి జనాభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు కెవి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు స్థలం కేటాయిస్తే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. హాస్టల్ శాశ్వత నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. దీనికి దాతలు ముందుకు రావాలని కోరారు. రెడ్డి వృద్ధాశ్రమం, ఆధునిక ఆడిటోరియం నిర్మాణం కోసం మా పూర్తి మద్దతు ఉంటుందన్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మా తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాల సాధనలో భాగంగా రెడ్డి హాస్టల్ అభివృద్ధికి మా కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, హాస్టల్ అవసరాల కోసం మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. బతుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కమిటీ కష్టపడి పనిచేస్తుందని కొనియాడారు. అనంతరం మే 1న వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెడ్డి జనాభ్యుదయ సంఘ కార్యదర్శి అన్నపురెడ్డి, చిన ఆదిరెడ్డి మరియు వైవి భద్రారెడ్డి, హనుమారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డితో సహా పెద్ద సంఖ్యలో దాతలు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు వీక్షిస్తున్నారు. మరి చక్కగా సోలార్ యూనిట్ వద్దకు వెళ్తున్నారండి. ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా చిన్న గమనిక, ఈ యొక్క రెడ్డి జనాభా సంఘం హాస్టల్ నందు ప్రస్తుతం 97 మంది పేద విద్యార్థులు ఉంటున్నారు. ఇక్కడ 150 మంది ఉండటానికి మనకి అవకాశం ఉంది. మన కాంపౌండ్ లో ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక ఆలోచనతో ఆ రాజశేఖర అన్నారు. మేము ఇంటికి పోతే దీనికోసం దాకా రావాల్సిన అవసరం లేదని బల్లారెడ్డి గారితో చర్చించి ఇక్కడ కాంపౌండ్ కూడా బాగుండాలి. మట్టి జనాభ్యుదయ సంఘం అనేక కార్యక్రమాలని నిర్వహించడంతో ముందుకు వచ్చినటువంటి ఈ వేదిక పోయినటువంటి దాతలందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు దాతలకు అభినందించాలి, వారికి ధన్యవాదాలు తెలియజేయాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కమిటీ వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలకి దాతలు ముందు వచ్చారు. అంతకుముందు ఈ హాస్టల్ నిర్వహణలో అనేక మంది పెద్దలు, ఆ రోజున్నటువంటి మాగుండి సుబ్బరామరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాన కృష్ణారెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు, వారితో పాటు ఈ నగరంలో అనేక మంది ప్రముఖులు ముందుకొచ్చి ఈ హాస్టల్ అభివృద్ధికి ఇతోధిక సహాయం చేసి ఈ రోజు ఈ జిల్లాలోని పేద విద్యార్థులు ఈ రోజు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవడానికి దోహదపడ్డందుకు వారందరికీ కూడా నేను నమస్కృతం తెలియజేస్తూ, హాస్టల్కి అభివృద్ధికి ఆద్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని చెప్పాలి.
ఎందుకంటే ప్రారంభంలో వారు వచ్చి ఈ యొక్క డైనింగ్ హాల్ని కూడా ఆధునీకరించి దీన్ని ప్రారంభిస్తే తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ముందుకు వచ్చి మేము కమిటీ అయినప్పుడు మీరు బ్రహ్మాండంగా పనిచేయండి, నేను అన్ని రకాలుగా ఈ యొక్క కమిటీ అభివృద్ధికి సహకరిస్తానని ముందు మాటిచ్చి వారు ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు కేటాయించి 50 లక్షలు కాదు అవసరమైతే ₹1 కోటి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాలను ఎరగా చూపి ఈ ప్రభుత్వం ఆ నిధులు ఇవ్వడానికి అంగీకరించలేని విషయం కూడా వాస్తవము. ఎందుకంటే ఆ లెటర్ను మేము తీసుకెళ్లి సిపి వారికి కూడా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ కారణాలతోటి దాన్ని ఆ రోజు తిరస్కరించారు. లేకపోతే 50 లక్షల రూపాయలు సార్ నిధులు ఇచ్చి అవసరమైతే ₹1 కోటి కూడా ఇస్తున్నారు. కానీ ఆ నిధులు తిరస్కారంతో తర్వాత వారి సొంత నిధుల్ని వారు వైవి సుబ్బారెడ్డి గారు, భద్రారెడ్డి గారు, హనుమారెడ్డి గారు వారు ముగ్గురు కూడా కుటుంబ సభ్యులు కుటుంబం తరపున వారి తల్లిదండ్రుల వంటి ఎర్రం చెరుపూరెడ్డి గారు పిచ్చిరమ్మ జ్ఞాపకార్థం వారు 14 లక్షల రూపాయలతోటి సోలార్ ఏర్పాటు చేసినందుకు వారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శివన్న అంటే ఈ హాస్టల్లో ఒకటి కాదు, ఏది అవసరం అన్నది డైనింగ్ హాల్ కావచ్చు, మంచాలు కావచ్చు, వాళ్ళ క్యారియర్ కావచ్చు, అదేవిధంగా ఆఫీసులు మాదిరిగా కావచ్చు, ఈ యొక్క గోడ కావచ్చు, ప్రహరీ కావచ్చు, ఆర్చి కావచ్చు, ఏది అవసరమైతుంది అన్ని రకాలుగా ఇది ప్రతిదీ అవసరం అంటే ఏది అవసరమైతే వారు చేస్తూ అన్ని రకాలుగా ఆస్తులకు ఇతోధికంగా బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అమ్మ వెంకాయమ్మ గారు అదేవిధంగా శివప్రసాద్ గారు ముందుండి మమ్మల్ని నడుపుతున్నట్టు కనుక వారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నా. సుమారుగా 2,30,30,00,000 రూపాయలతో ఈరోజు రెడ్డి హాస్టల్ భవనం ఆధునీకరణ అయితేమి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైబ్రరీ అయితేమి, కాన్ఫరెన్స్ అయితేమి, ఇంత ఆధునిక ఫెసిలిటీలతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చి సహాయం చేసిన దాతలందరికీ కూడా ముందు పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. నేను 2014-15లో అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్కి రావడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి హాస్టల్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. బట్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు బాగానే చదువుకున్నారు, కానీ మెయింటెనెన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆ రోజుల్లో లేదు. అప్పుడే చెప్పడం జరిగింది, ఈ హాస్టల్ అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం, తప్పకుండా చేయండి. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం, మనతోటి వాళ్ళు ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా సౌకర్యాలు లేని వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు బెదిరించుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా నడిచే విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ మనందరం ముందుండి సహాయం చేసి ఇంకా మెరుగ్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కూడా విద్యార్థులు ఎక్కువగా అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ ఉండేదానికి కృషి చేయాలని చెప్పి ఈ మేనేజ్మెంట్ వాళ్ళని కేవీ రమణారెడ్డిని ఆదిరెడ్డిని వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇందాక విజయభాస్కర్ చెప్పినట్టు ఈ రెడ్డి హాస్టల్ ఇక్కడ ఆడిటోరియం నిర్మించాలి అని చెప్పారు. చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఆడిటోరియం నిర్మిస్తే దాని ద్వారా కూడా ప్రైవేట్ కార్యక్రమాలకు ఆడిటోరియంకి రెంట్కి ఇచ్చి ఆదాయ వనరులు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇంకా ఇందాక ఎవరో సభ్యులు చెప్తూ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఒకటి రెడ్డి హాస్టల్ తరఫున పెట్టాలన్నారు. తప్పకుండా చేయండి. ఈ 2 కార్యక్రమాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడదాం. ఇక్కడ మన దగ్గర చదువుకునే విద్యార్థులు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటం కోసం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఓల్డ్ ఏజ్ హోము, అదేవిధంగా ఈ ఆడిటోరియం కార్యక్రమాలు, ఈ 3 కార్యక్రమాలు తప్పకుండా రాబోయే 1-2 సంవత్సరాల్లో చేద్దాం. దానికి నేనే కాకుండా ఇక్కడ ఉండే దాతలందరూ కింద నుంచి ఉండే సభ్యులు ఉండే దాతలు కూడా ముందుకు వస్తారు. తప్పకుండా సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులను బాగా ఎంకరేజ్ చేసే దానికోసం హాస్టల్లో ఉండే టాప్ 2-3 ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసే దానికోసం వాళ్ళకి ఉచితంగానే అన్ని ఏర్పాట్లు చేయటం కాకుండా ఏదో ప్రైజ్ మనీ కూడా పెడితే ఇంకా కూడా వాళ్ళు ఉత్సాహంగా చదువుకొని వాళ్ళ జీవితంలో పైకి వచ్చేదానికి బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో
కూడా చేయాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నేను విన్నవించుకుంటూ, తప్పకుండా ఇందాక బూచేపల్లి శివ చెప్పినట్టు నేను బూచేపల్లి శివానో ఇంకో ఎవరో ఇక్కడికి వచ్చి మీ మీద పెత్తనం చేసే పని అవసరమే మాకు లేదు, మేము రాము కూడా. కానీ మీరు దీన్ని సంస్థని దీని కాళ్ళపై దీన్ని నిలబడేటట్టు నడవాలంటే, సస్టైన్గా నడవాలంటే ముందు కార్పస్ క్రియేట్ చేయండి, కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి. అప్పుడు ఒకరి సహాయం లేకుండా హాస్టల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా హాస్టల్ నడిపేదానికి కానివ్వండి, ఇక్కడ ఉండే సెంటర్స్ నడిపేదానికి కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం మన రెడ్డి సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు, వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సోదరులందరూ కూడా సహాయం ఆర్జించండి. తప్పకుండా అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. అప్పుడు కార్పస్ క్రియేట్ చేస్తే దానిపై వచ్చే ఇంట్రెస్ట్తోనే మనం హాస్టల్ మెయింటెనెన్స్ నడిచే విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి, దానికి ఇక్కడికి వచ్చిన అందరూ రెడ్డి సోదరులందరూ కూడా మేనేజ్మెంట్కి సహకరించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయినా సరే చాలా ఓపికగా మన సోదరులందరూ కూడా ఇప్పుడు దాకా ఉండి మీ చేసే కార్యక్రమాలన్నీ కూడా సూచించి మీకు సూచనలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు మీ రెడ్డి సంఘం తరఫున టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెడ్డి జనాభ్యుదయ సంఘ పెద్దలందరికీ, ఇక్కడ విచేసిన రెడ్డి సోదరిమణులందరికీ మరీ మన నమస్కారాలు. ముఖ్యంగా గతంలో ఈ రెడ్డి హాస్టల్ సైడ్ ఎన్నిసార్లు వచ్చిపోయినప్పటికీ, నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను, ఎంపీపీగా ముందున్నప్పుడు మా నాన్నగారితో పాటు ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు జోరున వర్షం పడినప్పుడు, లైటింగ్ లేదు, జోరున వర్షం పడుతుంటే ఆ రోజు చూసిపోయాను. నేను ఇటు వచ్చిపోయినప్పుడు, ఇప్పుడు ఛాన్సాలు వచ్చిపోయినప్పుడు కూడా ఈ రెడ్డి హాస్టల్కి మేమేం చేయలేకపోయామే అని చెప్పేసి చాలా బాధతో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా చాలా టైంలో చాలా ప్లేసుల్లో ఈ రెడ్డి హాస్టల్స్కి కానీ శ్రీశైలం రెడ్డి సత్రానికి కానీ ఎన్నో విధాలుగా సహాయం చేశారు. మా నాన్నగారి పేరు మీద ఒక మంచి అవకాశం వస్తే ఈ రెడ్డి హాస్టల్ డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకున్న చాలా రోజునప్పటికి కూడా సడన్గా అంతకుముందు పెద్దలందరూ కలిసి ఈ రెడ్డి వనభోజనాల కార్యక్రమానికి నా దగ్గర కోసం వచ్చారు. అన్న, ఈ సంవత్సరం రెడ్డి వనభోజనాలు పెట్టాలా లేదా అని అడిగితే, మీకేం కావాలో మీ డబ్బులు నేను సహాయం చేస్తాను స్వామి, మీరు హ్యాపీగా పెట్టండి, రెడ్డి వనభోజనాలు పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఆ రోజు చెప్పటం. ఆ రోజు వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా, అన్న కరోనా తర్వాత ఈ రెడ్డి హాస్టల్ బాగాలేదు, దీనికి మీరు ఎంతవరకు సహాయం చేయాలని చెప్పి అడిగినప్పుడు, నేను ఇంత అమౌంట్ చెప్పను కానీ నేను ఆ రోజు వచ్చిన తర్వాత ముందు ఏ అవసరమో కంప్లీట్ చేస్తామని చెప్పటం. ఆ రోజు వచ్చి నా చేతనైనంత వరకు అమ్మగారికి కూడా చెప్పి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారి పేరు మీద ఈ హాస్టల్లో డైనింగ్ హాల్ కానీ పిల్లలకి బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చాము. నాది నా సొంతది అనుకొని ఇక్కడ దాకా వచ్చాను తప్ప పరాయిది అనుకుంటే నేను వచ్చేవాడిని కాదు. మీరందరూ అడిగారు కాబట్టి, ఈ హాస్టల్ మీద ప్రేమ ఉంది కాబట్టి, ఈ హాస్టల్ మీద చదువుకునే పిల్లలందరూ బంగారు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమం నేను తలపెట్టాను తప్ప దీంట్లో రాజకీయాలు లేవు, నాకు పేరు వస్తుందని చెప్పి నేను అనుకోలే. మేము ఎన్నో విధాలుగా మా ట్రస్ట్ నుంచి ఎన్నో విధాలుగా సేవ చేసాము. కానీ ఇంత మంచి కార్యక్రమం ఎంతమందికి సేవ చేస్తూ ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఒక పేద రెడ్డి చదువుకోవడం కోసం ఉపయోగపడుతుందని చెప్పి నా 4 రూపాయలు కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఈ రెడ్డి హాస్టల్ పిల్లలకు సహాయం చేయడానికి నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ భాగస్వామ్యం కల్పించిన రమణారెడ్డి కానీ బత్తుల బ్రహ్మారెడ్డికి కానీ కూడా మరీ ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నా అంటే, రమణారెడ్డి గారు కానీ బత్తుల బ్రహ్మారెడ్డి గారు అంతకుముందు కమిటీ వాళ్ళు ఉన్న కూడా చాలా చక్కగా చేశారు. రమణారెడ్డి అన్న వచ్చిన తర్వాత, బత్తుల బ్రహ్మారెడ్డి అయిన తర్వాత వాళ్ళను హింస పెట్టారో ప్రేమించారో, ఏ విధంగా నానా రకాలుగా ఎంతో విజయభాస్కర్ రెడ్డి అన్న కానీ ఎంతమంది సుమారుగా 2 కోట్ల రూపాయలు పై చిలుక 2 కోట్ల 30 లక్షల పై చిలుక వీళ్ళని నమ్మి ఈ హాస్టల్లో డెవలప్ చేశారంటే వీళ్ళ మీద నమ్మకంతో డెవలప్ చేశారు కదా. వీళ్ళు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా మీ సొంత మనుషులు పెట్టుకొని మీరు డెవలప్ చేసుకోండి అయ్యా, 1 రూపాయి కూడా మాకు చేతికి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద నమ్మకంతో ఇంత బాగా డెవలప్ చేస్తారని నమ్మకంతో ఇచ్చేశారు. సొంత కాలేజీని వదిలేసేసి రెడ్డి హాస్టల్ని సొంత హాస్టల్గా భావించి రమణారెడ్డి అన్న చేశాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇంత మంచి సముదాయంలో మేము ఇంత డెవలప్ చేసి సుమారుగా 25 లక్షలు నేను కానీ పెద్దలు సుబ్బన్న కానీ ఎంతమందో డెవలప్ చేసి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తుంటే, మేము చేసే ప్రోగ్రాంకి మేము డెవలప్మెంట్ చేసి నేను ఓపెన్ చేసుకోవడానికి కూడా అబ్జెక్షన్లు పెడుతున్నారు.
ఇదేంద్ర స్వామి అనిపించింది. ఎప్పుడు దయచేసి సహాయం చేసేవాళ్ళు రెడ్డి హాస్టల్కి మంచిదనంతో సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు సహాయం చేయండి. మీరు ₹1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా మీరు ఓపెనింగ్ హ్యాపీగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అడిగారు, నేను సహాయం చేసేలేను. నేను ఇంకా రెడ్డి హాస్టల్ పిలిస్తే వస్తా, లేకపోతే లేదు. కానీ మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ మా అమ్మ తరపు నుంచి మేము కానీ ఈ రెడ్డి హాస్టల్కి ఎప్పుడు ఈ చిన్న అవస్థ వచ్చినా, పిల్లలకి ఎప్పుడు అవస్థ వచ్చినా ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది. నేను దీని దూరంగా ఓపెనింగ్ అయిపోయిన దూరంగా వెళ్ళను. మీరు పిలిస్తే వస్తా, లేకపోతే నేను రానన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ బాగుండాలి. మీరందరూ ఇక్కడ రెడ్డి జనాభివృద్ధి సంఘంలో అందరూ కూడా ₹10 సహాయం చేసి మన పిల్లలకి సహాయం చేస్తే మన పిల్లలు బాగుంటారని చెప్పేసి మంచి ఆలోచన పెట్టారు. కాబట్టి ఈ ఒంగోలు పట్టణంలో కానీ ప్రకాశం జిల్లా కానీ ఎంతోమంది రెడ్డీస్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, తలా ₹1,000 ₹2,000 సహాయం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక మంచి ఆశయం కోసం ఇంకా ఫ్యూచర్లో ఈ రెడ్డి జనాభివృద్ధి సభకి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, మంచి కార్యక్రమాలు పెట్టాలి, పేద పిల్లలకు సహాయం చేయాలి. అదేవిధంగా ఏమైనా మెడికల్ ఎయిడ్ కానీ మంచి మంచి హాస్టల్స్ కానీ కొత్తవి కూడా కట్టడానికి కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్కి ఎప్పుడు మేము సహాయం చేస్తుంటాము. ఎప్పుడు మన వెనక నడపడం కోసం సుబ్బన్న కూడా ఉన్నాడు. కాబట్టి సుబ్బన్న కూడా అమూల్యమైన టైం మన కోసం ఇచ్చి హైదరాబాద్ పోవాల్సినప్పుడు కూడా ఈ రెడ్డి హాస్టల్ కోసం నేను కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఉదయం నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేసిన సుబ్బారెడ్డి అన్న గారికి, బతుల హనుమారెడ్డి అన్న గారికి, అదేవిధంగా భద్రారెడ్డి అన్న కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే మన రెడ్డిస్ హాస్టల్ దాతల దయ వల్లే మనందరం ఈ రెడ్డిస్ హాస్టల్ ముందుకు నడపగలుగుతున్నాము. మన రమణారెడ్డి, శివప్రసాద్ రెడ్డి రోజు ఎక్కడైనా ఒంగోలులో కనబడితే రెడ్డిస్ హాస్టల్ దగ్గరికి పోయి చూసేద్దాం రమ్మని శివప్రసాద్ రెడ్డి గారిని తీసుకురావటం, ఏదో ఒకటి దాతల ద్వారా మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు చాలా బాధాకరం అనిపించింది. నేను ఒకరోజు హాస్టల్కి వచ్చినప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి కనీసం పడుకోవడానికి బెత్తలు కానీ దుప్పట్లు కానీ ఏముండేవి కాదు. వాళ్ళు నేల మీద పండుకుంటుంటే చూసి మన శివప్రసాద్ రెడ్డి గారు పరుపులు కానీ బెత్తలు కానీ ఆ రోజు మన హాస్టల్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి భోజన హాల్ కానివ్వండి, ఏదైనా మాము బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైనా కానీ మేము అవకాశం ఉన్నంత వరకు మన రెడ్డిస్ హాస్టల్కి అభివృద్ధికి మేము సహకారం చేస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రెడ్డిస్ అందరికీ ఇంత కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం. మీ అందరినీ కలిసినందుకు అందరూ మన రెడ్డిస్ హాస్టల్ని ఎప్పుడు బాగా చూసుకున్నామని చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన రెడ్డిస్ అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సంజీవ్ రెడ్డి గారిని చూస్తే అట్లా చేశారు. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తే రామరాజ్యాన్ని మరిపించారు. ఆ తర్వాత యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన చేసినట్లయితే ఒక్కసారి కేవలం మనం పార్టీలో ఉన్నామని పొగడ్డం కాదు, ఎవరు ఈ దేశానికి స్వాతంత్ర కోలా కావాలని చెప్పి మహాత్మా గాంధీ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, మరి ఏ పెద్దలు కోరినా అలాంటి వారన్నిటిని కూడా అమలుపరిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి పెద్దల యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానిలో మనమంతా కూడా ప్రయత్నం చేసి మంచిని ప్రజలకు అందించి మన ఆర్థికంగా వెనుకబడినటువంటి కుర్రవాళ్లను మంచిగా చదివించి పరిజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేటటువంటి దానికి ఇంతమంది దాతలు సహకరించినటువంటి వారందరికీ పాదాభివందనాలు చేస్తూ ఇంత బ్రహ్మాండమైనటువంటి సముదాయానికి ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం దాతలుగా నిర్మాణం చేసినటువంటి దాన్ని దాతలుగా వారు నిర్మాణం చేసి శివ గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వారే భోజనాలు మన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి భాస్కర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం, మనమంతా కూడా మంచి చక్కటి ప్రాంగణంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత నాకేమని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు తీసుకోవడం, ఈ విధంగా దాతలంతా కూడా
వారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక్క రూపాయి కూడా కమిటీ చేతికి డబ్బు కానీ ఇంకొక కానీ ఇచ్చే పని లేకుండా చేసి ఈ రోజున కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అది ఫంక్షన్, అంతేకాని ఇది ప్రత్యేకంగా ఇంకొకటి కాదు, వారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ హాస్టల్కి సంబంధించి లేక మరి ప్రకాశం జిల్లా రెడ్డి జనాభ్యుదయ సంఘానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించినా ఎవరు నిర్వహిస్తే వారి అభీష్టం మేరకు వారి ఇష్టం వచ్చిన వారిని తీసుకొచ్చి ప్రారంభించుకునేటటువంటి దానికి ఖచ్చితమైనటువంటి స్వతంత్రత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజున 1994 నుండి స్థల సేకరణ మొదలుకొని ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణాన్ని నిర్మాణం చేసినటువంటి దానిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కీర్తిశేషులైనటువంటి వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఈ రోజున మన ముందు ఉన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇంతటితో అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.